హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. రథసప్తమి వస్తుంది కదండి, ఫిబ్రవరి 4వ తారీఖు అండి. చాలా సింపుల్ గా అందరూ ఈజీగా వేసుకునేటటువంటి ఒక 3 ముగ్గులు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది చూసారు కదా, చాలా సింపుల్ రథం ముగ్గు అనమాట. ఫస్ట్ అయితే 7 చుక్కలు, చుక్క విడి చుక్క ఒకటి వచ్చేసరికి అలా పైకి అలా పెట్టుకొని వెళ్ళండి. తర్వాత కింద ఇటు లాస్ట్ ఒక్క చుక్క వదిలేసి 4 చుక్కలు కిందకి, ఇటు 4 అటు 4 చూసారు కదా, నేను పెట్టినా కదా, అటు లాస్ట్ చుక్క వదిలేసి ఇటు 4 చుక్కలు పెట్టుకోండి. తర్వాత ఒక లైను మధ్యలో 3, ఇటు 4 చుక్కలు అలా పెట్టుకొని లాస్ట్ డాట్ అలా పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత చూడటానికి మెలకలుగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గా ఉంటుందండి ఈ ముగ్గు అయితే. చూస్తున్నారు కదా, ఇలా ఆ రౌండ్ వేసుకొని అలా చుట్టేసుకొని పైన దానికి కలుపుకోకుండా అలా ఉంచండి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పేసి అలా ఉంచానండి. తర్వాత అయితే అలా అలా జాయింట్ కలిపేసుకోండి. నెక్స్ట్ మిగిలిన చుక్కల్ని కలుపుకుంటూ ఇలా చిన్నగా వేసుకోండి. ఇలా స్టార్ట్ చేసుకోండి. ఇటు సైడ్ నుంచి ఇలా కలిపేసుకుంటూ నేను ఎక్కడైతే ఆపానో అక్కడ చూడండి, ఎందుకంటే మళ్ళీ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి పైన డాట్స్ అనేది కలవనమాట. చూడండి చాలా జాగ్రత్తగా. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేనే 2 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే చిన్నగా వేసుకోండి. ఇది చాలా సింపుల్గా, ఎందుకంటే మనం మళ్ళీ 1 ఇయర్ సంక్రాంతి వచ్చేదాకా మనం ఈ రథాల జోలి వెళ్ళాం. ఇప్పుడు రథసప్తమి కాబట్టి రథం ముగ్గు వేస్తున్నాం, అది కూడా చాలా సింపుల్గా ఈజీగా. ఇప్పుడు కలర్స్ వేసే పని లేదు కదండి, చాలా సింపుల్గా చిన్న రథం వేసుకుంటే సరిపోతుంది. అందుకే ఈ చుక్కల మెలకల ముగ్గులతోటి ఈ రథం ముగ్గును మీ ముందుకు తీసుకువచ్చాను. చూసారు కదా, చాలా సింపుల్గా సింగిల్ లైన్ తోటి మెలక వేసామా లేదా అన్నట్లే ఉంటుందండి. ఇంటి ముందు వేస్తే చాలా నీట్గా అందంగా ఉంటుంది. దీంట్లో పసుపు కుంకుమ చల్లుకోండి, అంటే రెడ్ కలర్ను ఎల్లో కలర్ కలుపుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో రథం ముగ్గు అండి. 5 చుక్కలు 5 వరుసలు పెట్టుకోండి. అటు సైడ్ 3, ఇటు సైడ్ 3 పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో 3 చుక్కలు ఉంటాయి చూసారా, దాన్ని వేసుకోండి. మధ్యలో చిన్నగా లవ్ షేప్ వేసుకోండి. ఇదేంటంటే పికాక్ అనమాట. ఇలా వేసుకున్న తర్వాత అలా రానివ్వండి. హెడ్ అలా నీట్గా రానివ్వండి. నాకు ఇంకా కొంచెం బెండ్ వచ్చినట్లే అనిపిస్తుంది, మీరు ఇంకా చాలా నీట్గా వేసుకోండి. అలా వేసిన తర్వాత పైన 3 చుక్కలు కలిపేసి, ఇదేంటంటే పైన ఛత్రం అంటే గొడుగు టైప్ అనమాట. ఇక్కడ పికాక్ని ఇక్కడ ఫినిష్ చేసేసుకుందాం. ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ గంట అనమాట, అది థ్రెడ్కి గంట అనమాట. అలా గంట వేలాడుతూ ఉన్నట్లు. నెక్స్ట్ ఇది గొడుగు పైకి లేపటానికి ఒక స్తంభం లాగా అనమాట. పికాక్తో కూడా మనం రథాలని తయారు చేయొచ్చండి, చాలా అందంగా ఉంటాయి, బ్యూటిఫుల్గా. చూసారు కదా, ఇలా సింపుల్గా నీట్గా వేసేసుకోండి ఇంటి ముందైతే. రథసప్తమి రోజు చాలా పట్టించుకోరు కానీ చాలామంది చాలా చేయాల్సిన పనులు చాలా ఉంటాయండి. నేను దాని గురించి ప్రత్యేకంగా పూజా విధానం, పాలు ఎలా పొంగించాలి ఆవు పిడకల మీద అని చెప్పేసి నేను వీడియో కూడా చేస్తాను. అసలు ఆ రోజు చేయాల్సిన పనుల గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఈ లేకపోతే ముందు ముగ్గు ప్రాక్టీస్ చేసుకుంటారని చెప్పేసి ఈరోజు ముగ్గు అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, పికాక్ని అయితే అలా ఫినిష్ చేసేసుకోండి. లాస్ట్గా మనకు ఫైనల్గా మిగిలింది ఏంటి, చక్రాలు ఉంటేనే కదా రథం ముందుకు నడిచేది. సో చక్రాలు వేసేద్దాం. ఇలా గాన్లు వేసేసుకొని ఇక్కడ సూర్యుడు అనమాట. సూర్యుడు కొంతమంది వేయడానికి ఇష్టపడరు, తొక్కుతారని చెప్పేసి, కానీ నేను అలా సింపుల్గా తొక్కని చాట ఉన్నోళ్ళు వేసుకుంటారని చూపించాను. నెక్స్ట్ ఇంకో రథం ముగ్గండి. ఇది వచ్చేసి 3 చుక్కలు 3 వరుసలు పెట్టుకొని కింద అటో చుక్క ఇటో చుక్క పెట్టేసుకొని చుక్కలు చూసారు కదా అలా పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇదైతే చిన్న చిన్న ప్లేసుల దగ్గర కూడా ఈ చిన్న రథం ముగ్గు వేసేసుకోవచ్చు, చాలా క్యూట్గా ఉంటుంది. పెద్దగా కావాలనుకుంటే ఈ డాట్సే వెడంగా పెట్టేసుకొని వేసుకోవచ్చు అనమాట. మధ్యలో స్వస్తిక్ అలా వేసేసుకొని ఇక్కడ సింగిల్ చక్రమే వస్తుందండి, చిన్న రథం కదా, ఒక్క చక్రం సరిపోతుంది. మధ్యలో అక్కడ ఫ్లాగ్లు కూడా వేసుకోండి, ఇటు సైడ్ కూడా ఫ్లాగ్లు వస్తాయి. చూసారు కదా, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి. పెద్ద హెవీగా లేకపోయినా రథసప్తమికి చిన్న చిన్న ముగ్గులు. రథం వేసామంటే రథం, అందరూ పెద్ద పెద్దవి వేయలేరు కదా. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా క్యూట్గా ఉన్నాయి కదా రథాలు. అందరూ ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా మెలకలని మీరు కంగారు పడకండి, ఇలా మెలకల ముగ్గులు చిన్న ముగ్గులు అన్నీ కూడా వేసుకోవచ్చు. మీకు కనుక ఈ ముగ్గులు నచ్చితే ఒక్క లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.